Yes, friends. Yeah, this is Ramu from Raman 100x. మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, మీతో ఈరోజు ఒక సబ్జెక్టు, ఇది దైవికమైన సబ్జెక్టు. మీలో దైవభక్తి ఎంత? మీలో ఉన్న దైవభక్తికి లిమిట్ ఎంత? దానికి ఏమైనా లిమిట్ ఉందా లేదా అన్లిమిటెడ్గా ఉందా? ఇదేంటి ఇది ఇది ఇలా ఉంది ఏంటి సబ్జెక్టు కాదు, ఎందుకంటే దీంతో చాలా మ్యాటర్ ఉంది. ఎందుకంటే నాతో పాటు మీరు, నేను అందరూ కూడా చాలామంది భారతదేశంలో అనుకోండి, ఇక ప్రపంచవ్యాప్తంగా అనుకోండి, వారి వారి స్థాయిలో వారి వారి దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం, మొక్కుతూ ఉంటాం, ఏమండి రోజు దండం పెట్టుకుంటాం, పూజలు చేస్తూ ఉంటాం, పండగలు చేస్తూ ఉంటాం. ఏమంటా ఆ విధంగా మనం భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం. అసలు భక్తిని ఎందుకు ప్రదర్శిస్తాం? వారి మీద భక్తి ఎందుకు పెట్టుకుంటాం? మనకున్న నీడ్స్, మనకున్న రిక్వైర్మెంట్స్ను ఫుల్ఫిల్ చేస్తాడు అని, అంతేనా? ఇంకేమైనా ఉంటుందా? చాలామంది సొసైటీ బాగుండాలండి, జనాలు బాగుండాలండి, ఆ ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ కూడా అది నడిచేది కాదే నా ఉద్దేశం. ఏదో చెప్పాలి కాబట్టి దేవుని కూడా మనం ఏదో మ్యానిపులేట్ చేయడానికి వాడే మాటలు, కానీ వాస్తవికానికి ప్రైమరీ నీడ్స్ ఏముంటాయంటే మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన పిల్లలు, మన బాగు, మన తల్లిదండ్రులు, మన కుటుంబం, ఇదే ఉంటాయండి ప్రైమరీ. చివరాకారణం మాట వేస్తారులేండి, సొసైటీ బాగుండాలని, వాళ్ళందరూ బాగుండాలని. ఓకే, సొసైటీ బాగుండాలంటే ముందు మనం మారాలి కదా, మన నుంచే స్టార్ట్ అవ్వాలి ఏదైనా. సరే, అది వేరే టాపిక్. నేనేమంటానంటే మన యొక్క భక్తికి లిమిట్ ఎంత లిమిట్ వరకు మనం భక్తిని పెట్టుకోవాలి? ఒక వ్యక్తి దైనందిన జీవితంలో, రెగ్యులర్ లైఫ్లో ఎలాంటి భక్తిని ఎంత యాంగిల్ వరకు పెట్టుకోవాలి, దాన్ని ఎంత దాకా చూడాలి? ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఒక భక్తిని కూడా ఒక అన్లిమిటెడ్గా పెట్టేసుకుని, ఒక మూఢభక్తిలాగా తయారు చేసుకొని అదే జీవితం, అదే భవిష్యత్తు అనుకుని చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. మీకు అర్థమవుతుందండి? దేవుడిని మొక్కొచ్చు, దేవుడికి దండం పెట్టండి, దానికి ఒక లిమిట్ ఉండాలి. అంటే అది ఎందుకు లిమిట్ ఉండాలంటే మీ రెగ్యులర్ లైఫ్ వేరు, ఈ భక్తి వేరు. మీ జీవితంతో పాటు ఈ భక్తి కూడా ఉండాలి. ఇది దైవభక్తి అనేది తప్పేం కాదు. తద్వారా మీకు మానసిక శాంతి, మానసిక శాంతి, ఒక ఆత్మ శాంతి అని మనకి మీ యొక్క మెంటల్గా కూడా పీస్ఫుల్టీ అనేది అంతా వస్తుంది. ఓకే, మీకు మానసిక శాంతి, మెంటల్ పీస్ఫుల్టీ వస్తే కడుపు నిండుతుందా? ఈ రెండు దొరికితే మీ ఫ్యామిలీ నడుస్తుందా? మీ ఫ్యామిలీ అందరూ కూడా మంచి హ్యాపీగా ఉంటారా? కేవలం దైవభక్తి ఉంటే ఫ్యామిలీ అంతా ఆటోమేటిక్గా మీకు కావాల్సిన నీడ్స్ అన్ని కూడా, ఈయన బలి ముక్తున్నాడు, బలి పూజ చేస్తున్నాడు, గంట బాగా కొడుతున్నాడు అని చెప్పేసి మనకి దేవుడు మనకు ఆల్రెడీ అన్ని వరాలు ఇచ్చేస్తాడా? ఒకసారి మనం లాజికల్గా ఆలోచించాలి కదా. అంటే చాలామంది మూఢభక్తుల గురించి, అంటే మూఢభక్తి చేయటం ద్వారా రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ, మీ యొక్క ఫ్యూచర్లో మీరు వెళ్ళాల్సిన ప్రణాళికలు కానీ, మీ ప్లానింగ్లు కానీ అన్నీ కూడా గండెపడుతుంది ఇక్కడ. మీకు అర్థమవుతుందా? ఈ రెండింటికి ప్రయారిటీ ఎక్కడిస్తారు? దేవుడికి ఇవ్వాలా, మీ యొక్క యాక్టివిటీకి ఇవ్వాలా? మీ యొక్క బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ పని వచ్చింది, అక్కడికి వెళ్ళి మాట్లాడితే తప్ప మీకు ఆ యొక్క డీల్ అనేది క్లోజ్ అవ్వదు. ఇక్కడ గుడి గంట కొడుతున్నారు, ఇక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి ప్రసాదం తిని దండం పెట్టుకొని రావాలి. రెండిట్లో దేనికి వెళ్ళాలండి? అమ్మో, దేవుడు ఎక్కువ కదా, దేవుడి దగ్గరికే వెళ్ళి మొక్కుకుంటే ఈ పనులన్నీ ఆయన చేసేస్తాడు. బుర్ర ఉంది అసలు? ఏమండి, ఈ పనులు ఆయన చేసేస్తాడా? అంటే నేనేమంటానంటే, నేను దండం పెట్టుకుంటా, నేను భక్తిగా ఉంటా, నేను చాలా భక్తిగా ఉంటా, చాలా భక్తిని ప్రదర్శిస్తా. బట్ ఏంటంటే మన రెగ్యులర్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటూ కాదు అని చెప్పడమే నా ఈ యొక్క వీడియో ఉద్దేశం. అంటే ముందు మన ప్రయత్నం అని చేసి తర్వాత దేవుడి మీద పెట్టాలి తప్ప, చెప్తారుగా మన పెద్దలు చెప్తానే ఉంటారు, దేవుడే మెయిన్ అయిపోవద్దు. మీరు మొక్కుతూ మొదలు పెడితే మీ అబ్బాయి వచ్చి మొక్కటం మొదలు పెడతాడు, మీ అబ్బాయి వచ్చి మొక్కడం మొదలు పెడితే వాడు అబ్బాయి వచ్చి మళ్ళీ మొక్కడం మొదలు పెడతాడు. మీరందరూ కూడా దేవుడికే మొక్కుతూ కూర్చుంటే అక్కడ తెచ్చేది ఎవడో, సంపాదించేది ఎవడో, ఇల్లు గడిచేది ఎట్లా, కథ నడిచేది ఎట్లా? మీకు అర్థం? అంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ? దేవుడు ఓకే, ఆల్వేస్ గాడ్, అంతే. నువ్వు చచ్చే వరకు దేవుడు ఉంటాడు, ఆయన ఎక్కడ పోడు. బట్ నీ యాక్టివిటీ సంగతి ఏమైంది? నీ యాక్టివిటీని ఏం చేస్తున్నావు? యాక్టివిటీ కోసం ఏం చేస్తున్నావు? ఫ్యూచర్ కోసం ఏం చేస్తున్నావు? భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నావు? అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క రెగ్యులర్ లైఫ్లో, మీ యొక్క ఫ్యామిలీ బాండింగ్లో మీరు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏ విధంగా వాటి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు? దేవుడికి అందరూ దండం పెట్టుకుంటారు, పువ్వులు పెట్టండి, భజన చేయండి, గంట కొట్టండి, అన్నీ చేయండి. ఓకే, ఆ టైంలో అది చేయండి. బట్ మొత్తం అదేనా? బుధవారం పూజ,
ఉపవాసం, గురువారం పూజ ఉపవాసం, శుక్రవారం పూజ ఉపవాసం. 7 రోజులే ఉన్నాయి పాపం, బ్యాడ్ లక్. 7 రోజులు కాదు, 70 రోజులు ఉన్నా సరే 70 దేవుళ్ళు మన దగ్గర రెడీగా ఉన్నారు. 700 రోజులు ఉన్నా సరే వారానికి 700 దేవుళ్ళు కూడా మన దగ్గర రెడీగా ఉన్నారు. ఎక్కడేం లోటేం లేదు. నా పాయింట్ ఏంటంటే దైవభక్తికి అనే దానికి ఒక లిమిట్ పెట్టుకోండి. లిమిట్ అంటే తగ్గించమని కాదు, నాకు భక్తి తగ్గించమని కాదు పాయింట్ ఇక్కడ. అంతకంటే ప్రయారిటీస్, జీవితం ఉంది ఇక్కడ, లైఫ్ ఉంది, కెరీర్ ఉంది. దీనికి ఎంత పెట్టాలో అంత పెట్టండి పక్క. ఇది మీకు ఉపయోగపడుతుంది. మీ జాబు, మీ బిజినెస్, మీ యాక్టివిటీ, మీ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అది, ఇంకా మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు, మీ ఎడ్యుకేషన్ మీద కూడా, ఇవన్నీ కూడా మీకు జీవితానికి ఉపయోగపడే మార్గాలు ఇవి. దీనికి ఇంకా ఎలా సంపాదించాలి, ఇంకా దీంట్లో ఎలా ఎదగాలి, దీంట్లో ఎలా ముందుకెళ్లాలో దేవుని మొక్కుకోండి, అడగండి, కోరుకోండి, అంతవరకే. అందుకని నేను పాస్ అయిపోవాలని కోరుకోకండి. పాస్ అవ్వడానికి కావాల్సిన జ్ఞానం నాకు ఇవ్వాలని కోరుకోండి. నాకు డబ్బు రావాలి, పైన చూడుపడాలని కోరుకోకండి. ఆ డబ్బు సంపాదించే మార్గం నాకు తట్టాలి, నేను దాన్ని పట్టుకోగలగాలి, దాంట్లో నేను ముందుకెళ్ళాలని కోరుకోండి దేవునితో. ఏమండి, నాకు ఆకలి వేయొద్దని కోరుకోకండి. నాకు ఆకలి వేయొద్దని కోరుకోకండి. నాకు ఆకలిస్తే దాన్ని ఎలా నింపుకోవాలి, ఎలా సంపాదించాలో అది అదే అన్నమాట. దేవుని కోరాల్సిని కూడా కొంచెం లాజికల్గా అడగాలి. మనమే మన మానవ తెలివితేటలే ఇలా ఏడ్చాయంటే దేవుని తెలివితేటలు ఎలా ఉంటాయి? మనకు కనిపెట్టలేడా? అంత అమాయకుడా దేవుడు? అంత పని పట్టలేనుడా? ఇవన్నీ కాదు. నేనేమంటానంటే చాలా అల్టిమేట్. దేవుడు అంటే ఒక అల్టిమేట్ కదా. అల్టిమేట్తో మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి? చాలామంది అక్కడ ముక్కేది ఒకటి, బయటకు వచ్చి దండం పెట్టుకుని జస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసే యాక్టివిటీ ఇంకొకటి. తెలీదా దేవుడికి? ఆ గదిలోనే ఉంటాడా? అండ్ ఆ విగ్రహంలోనే ఉంటాడా? బయట ఉండడా? ఇవన్నీ, ఈ పిచ్చి ఆలోచనలన్నీ కూడా కొంచెం దయచేసి లాజికల్గా థింక్ చేసి కొంచెం మెంటల్ మెచ్యూరిటీ తెచ్చుకొని, మళ్ళీ చెప్తున్నా, మెంటల్ మెచ్యూరిటీ తెచ్చుకొని దేవుడి దగ్గర కొంచెం జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఆయనతో ఎక్కడ ఎంతవరకు ఎలా ఉండాలి అంతవరకు ఉంటూ నీ జీవితాన్ని నువ్వు జీవించాలి. అది దేవుడు కోరుకునేది. నువ్వు మంచిగా బ్రతకమనే కదా కోరుకునేది. నాకు దండం పెడతా ఉండు, అన్నీ నేను చేసేస్తానంటాడా దేవుడు? ఇలా ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా అదే చెప్తా ఉంటాడా దేవుడు? అదేనా అక్కడ చెప్పేది? కానే కాదు, ఏ గ్రంథం అక్కడ చెప్పట్లా. మీ యాక్టివిటీ మీరు కరెక్ట్గా చేసుకోండి, మీ పని మీరు కరెక్ట్గా చేసుకోండి. పనియే దైవం అంటారు కదండి. వర్క్ ఈజ్ వర్షిప్ కదా. వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేసుకోండి, మీ భవిష్యత్ ప్రణాళికలు ప్లాన్ చేసుకోండి. మీరు ఎట్లా నడిస్తే మీ పిల్లలు అట్లా మీ రూట్లోకి వస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు వేరే రూట్లో నడిస్తే పిల్లలు ఇంకో రూట్లో వెళ్ళరు. మీరు ఎట్లా నడిస్తే, ఏమండి, ఆవు వెళ్ళి చేను మేస్తే పిల్లల్ని గట్టు మేస్తుందా? తోడెళ్ళి కూడా చేనే మేస్తుంది. అదే ఆవు వెళ్ళి గట్టు మేసింది అనుకోండి, దూడ చేనులోకి వెళ్ళి భయపడుతుంది, అది కూడా గొట్టేమేస్తుంది. అట్లా ఏంటంటే మనం ఏ రూట్లో వెళ్తున్నాం పిల్లలు మననే ఫాలో అవుతారు. మనం ఏది మాట్లాడుతాం మన పిల్లలు అదే మాట్లాడతారు. మనం ఏ రూట్లో డిస్కస్ చేస్తున్నాం ఆ రూట్లో వాళ్ళు వస్తారు. మన మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉంది అని మనం చెప్పుకుంటున్నామో వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఇంట్లో నడవడిక ఉందో వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. నాట్ బై ప్రీచింగ్, బై ప్రాక్టీస్ అంటారు. అలా మనం ఏదైతే చెప్తున్నామో అది కాదు, మనం ఏదైతే ఆచరిస్తామో అదే ఫాలో అవుతారు. కాబట్టి నేను అనేది కేవలం మీ లైఫే కాదు, మీ పిల్లల లైఫ్ అయినా, వాళ్ళ పిల్లల లైఫ్ అయినా, ఎవరి లైఫ్ అయినా మంచిగా హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అంటే దైవభక్తి ఉండాలి. బట్ దాని పరిధి దానికి ఉండాలి, దాని లెక్క దానికి ఉండాలి. అట్ ది సేమ్ టైం రిమైనింగ్ టైం అంతా మీరు మీ లైఫ్, మీ యొక్క కెరీరు, ఏమండి, మీ జీవితం మీద అవగాహన, దాని మీద సీరియస్నెస్ ఉండాలి. దాన్ని సాధించుకోవటంలో మీ పట్టుదల మిళితమై ఉండాలి. అది అవ్వటానికి దైవ ప్రార్థన కొంత మీరు దోహదపడేలాగా ప్రార్థించుకోండి, దండం పెట్టుకోండి, మొక్కుకోండి. మొక్కు ఎలాగా అదే చెప్తున్నాను. కోడిని వస్తాను, కుక్కను వస్తాను కాదు. అయితే పోయండి, ఓకే పోయండి, అది కూడా ఓకే. బట్ దేనికి? అది అయిపోవాలని కాదు, అది అవ్వడానికి కావాల్సిన శక్తి నాకు కావాలి అని, ఆ ఎగ్జామ్ పాస్ కావాల్సిన తెలివితేట నాకు కావాలని, ఇంకా బాగా చదవడానికి కావాల్సిన ఓపిక నాకు కావాలని, ఈ విధంగా మొక్కుకోండి. జీవితంలో ఎదగడానికి కావాల్సిన శక్తి, ఆ తెలివితేట నాకు కావాలని కోరుకోండి. ఏదైనా జబ్బులు, ఏమన్నా ఇల్నెస్, ఏదైనా రోగాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇవి దాన్ని తట్టుకుని నిలబడే కెపాసిటీ నాకు కావాలని కోరుకోండి. అదే నేను అంటాను. అసలు నాకు రావడానికి వీలేదు కాదు, మీరు కోరుకోవాల్సింది అదేనా? అదే అంటున్నాను. మీ తెలివితేటలు ఎలా ఉంటే అక్కడ ఆయన తెలివితేటలు ఎలా ఉంటాయి? కాబట్టి కొంచెం ఈ లాజికల్ థింకింగ్, కొంచెం మెచ్యూరిటీ థింకింగ్ చేసినట్లయితే అలాంటివి జరగవు. మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాల జోలికి పోకుండా, ఇంకా అదేనంటున్నాను, భక్తి ఎక్కువైపోయే కొందే మూఢం అనేది ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మూఢం. ఏమంటే బయట అంటారు కదా మూఢం వచ్చిందని, అలా ఓవర్ భక్తి కూడా మూఢం వైపు డైవర్ట్ అవుతుంది. మూఢం వైపు డైవర్ట్ అవుతుందంటే ఒక వికారానికి దారి చేస్తుంది. ఎందుకు పనికిరాని లైఫ్ అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అది కూడా చాలా డేంజర్. ఏదైనా మితంగానే ఉండాలి. అమితంగా ఉంటే ఏదైనా డేంజరే.
ఓ లవ్ అయినా, ఓ ఇష్టమైనా, ఓ గాడ్ మీద ఒక ఫీర్ అయినా, ఒక గాడ్ ఒక దాని మీద ఉన్నటువంటి ఇష్టమైన ఇవన్నీ కూడా ఇవన్నీ ఏ క్యాటర్ అయినా సరే ఒక ప్రతిదానికి ఒక మితం ఉంది. తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదానికి ఒక మితం ఉంది. ఆ మితాన్ని మెయింటైన్ చేయండి. ఆ మితాన్ని దాటి వెళితే మాత్రం మీకు, మీ ఫ్యామిలీకి, అదేవిధంగా సొసైటీ అందరూ కూడా డ్యామేజే. ఇది చెప్దామనేదే ఈ యొక్క వీడియో ఉద్దేశం అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో వేరే ట్రాక్లు ఎతకూడదు. ఇది కూడా నా ఇంటెన్షన్ మాత్రమే. మీరు యూజ్ అయిందా రిసీవ్ చేసుకోండి, మీకు మ్యాచ్ కాలేదా లీవ్ ఇట్ పక్కన పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు పోయింది అనుకోండి, అంతే. అందుమించి మీకైతే లాస్ ఏం కాదు. సో ప్రతిదీ కూడా కొంచెం ఆలోచించుకుని వెళదాం. ఇదంతా కూడా మనకే ఉపయోగపడాలి. మన కెరీర్లు, చిన్న జీవితం అండి, బర్త్కి డెత్కి మధ్యలో ఉండే అతి చిన్న జీవితం అంది. దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే, కరెక్ట్గా అనుకోకపోతే ఇది మనకి దొరకదనమాట. ఇది నా ఉద్దేశం. సో ఇది మీరు గ్రహిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.